నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, తమ్ చూశారు కదా, జనసేనలో భక్తులు ఉన్నారా, భుక్తులు ఉన్నారా? ఇంతకీ ఇది నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, నేను సోషల్ మీడియాలో జనరల్గా స్క్రోల్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, రకరకాలుగా చూస్తే 2-3 చోట్ల ఒక కామెంట్ అయితే నేను చూశాను జనసేనకు సంబంధించి. అరే ఏంటి ఇలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, పోనీ ఎవరైనా ఇది రాజకీయ విమర్శ లేకపోతే హెచ్చరిక అనేది చూస్తే నాకు కూడా 2 రకాలుగా అనిపించింది. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు జనసేనలో భక్తులు ఉన్నారా, భుక్తులు ఉన్నారా అంటే ఎవరు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి మీ అభిప్రాయం కూడా ఇక్కడైతే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెట్టిన ఈ తంబులైన్లో జనసేనలో భక్తులు ఉన్నారా, భుక్తులు ఉన్నారా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఇది చాలా ఆలోచించాల్సిన అంశం అంటూ కూడా దానికి ట్యాగ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అంత ఆలోచన లేకుండా ఉంటుందా, లేకపోతే ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనే దాని మీద 2 కోణాల్లో అయితే ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో మీ అభిప్రాయం అయితే ఈ వీడియోకి, ఇప్పుడు దాకా ఎన్ని వీడియోలు చేసినా పక్కన పెట్టండి, ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. నిజంగా జనసేనలో భక్తులు ఉన్నారా, భుక్తులు ఉన్నారా అనేది పవన్ కళ్యాణ్ గారు ఐడెంటిఫై చేయలేకపోతున్నారా అనే దాని మీద ఖచ్చితంగా మనం ఈరోజు మాట్లాడుకోవాలి. అయితే 2 వర్షన్స్ తీసుకుందాం, ఎందుకంటే ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి. సో మీ అభిప్రాయం చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇప్పటికి 2-3 సార్లు చెప్పాను కాబట్టి మీరైతే ఈ వీడియోపై ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ రోజు కనుక మీ కామెంట్స్ కూడా ఈ వీడియోకి సంబంధించి ఎవరెవరు ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. మీ అభిప్రాయం అయితే తెలియచేయండి. అలా ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా, వాళ్ళ దాకా వెళ్తే వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళ ఆలోచన ఏమిటో అనే దాన్ని కూడా మనకు తెలుస్తుంది. పైగా మనకు వాస్తవాలు ఏంటి అనేది ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా అయితే తెలుస్తాయి. కాబట్టి ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. పాయింట్లోకి వెళ్లే ముందు గత వీడియోల గురించి మనం మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పుకోవటంలో తప్పు లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పని చేస్తున్నారు కాబట్టి చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరైతే చాలామంది షేర్ చేసే పనిలో అయితే లేనట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే నేను గత వీడియోస్ అన్ని చూసుకుంటూ వస్తే ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. ఏంటి అంటే, ఒక చెడు గురించి మాట్లాడితే మాత్రం, ఒకరిని విమర్శించినట్టు మాట్లాడితే మాత్రం చక్కగా వ్యూస్ వచ్చేస్తాయి, 10 మందికి షేర్ అయిపోతాయి. కానీ ఒక పని చేస్తున్న వ్యక్తి గురించి మాత్రం చెప్పుకోవటానికి నిజంగా ఈ విధంగా ముందుకు వస్తున్నా కూడా కనీసం చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అంటే ఒక రకంగా మీరే ఆలోచించుకోండి. పని చేస్తున్నాడు కాబట్టి 10 మందికి చెప్పుకుంటున్నాం. సో మీరు కూడా ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో అయితే షేర్ చేసే బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే ఈ వీడియోపై మీ అభిప్రాయం చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగానే భక్తులే ఉన్నారా లేకపోతే భుక్తులే ఉన్నారా అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే నేను ఒక కామెంట్ చూశాను అన్నాను కదా, ఆ కామెంట్ అనేది ఒకసారి అదేంటో కూడా మీకు నేను చూపిస్తాను. దీని మీద ఎందుకు మాట్లాడుతున్నానో కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను. ఆ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. 2 షేర్లు పాలు ఇచ్చే గేదెను వదులుకొని 10 షేర్లు తినే బర్రెలను తెచ్చుకున్నాడు అన్నట్లు ఉంది జనసేన పరిస్థితి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. 2 షేర్లు పాలు ఇచ్చే గేదెను వదులుకొని 10 షేర్లు తినే బర్రెలను తెచ్చుకున్నట్లు ఉంది పవన్ కళ్యాణ్, అదే జనసేన పరిస్థితి. భక్తులను వదులుకుంటున్నది, భుక్తులను నమ్ముకుంటున్నది. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి. నేను మళ్ళీ ఇదే చదువుతాను, పూర్తిగా చదువుతాను, క్లియర్గా చదువుతాను, మళ్ళీ వినండి. 2 షేర్లు పాలు ఇచ్చే గేదెను వదులుకొని 10 షేర్లు తినే బర్రెలను తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్, అదే జనసేన పార్టీ అన్నట్టుగా ఉంది. అలాగే భక్తులను వదులుకుంటుంది, భుక్తులను నమ్ముకుంటుంది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి. చూశారు కదా ఏమిటో, 2 షేర్లు పాలు ఇచ్చే గేదెలను వదులుకొని 10 షేర్లు తినే బర్రెలను తెచ్చుకున్నట్టుందంట జనసేన పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఈ మాత్రం ఆలోచన లేకుండా ఎవరికైతే వాల్యూ ఇవ్వాలో, ఇంపార్టెన్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరైతే ఈ కనీస అవగాహన లేని వాళ్ళని, అన్యాయంగా ఉండే వాళ్ళని, డబ్బు తినే వాళ్ళని, లంచం తీసుకునే వాళ్ళని, ఇలాంటి భుక్తులను మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తన చుట్టూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు అయితే చేశారో అదే తప్పు కోటరీ కింద పెట్టుకున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని కొంతమంది వాదన. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ పని కూడా ఆలోచించకుండా చెయ్యరు. 21 సీట్లు అని చెప్పి అప్పుడు విమర్శించారు. అయినా 21కి 21
తీసుకున్నారు, గెలిచారు, ఆయన సత్తా ఏంటో చూపించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ఇవైనా ఎవరైనా తీసుకుంటారా? పిచ్చోడు కాకపోతే తీసుకున్నారు అని అన్నారు. కానీ అవి తీసుకుంటేనే గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ చేసుకుంటూ రావచ్చు, పార్టీని బలోపేతం చెయ్యొచ్చు. పార్టీని బలోపేతం చేయడం ఒక అంశమైతే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి అంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి. గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే పంచాయతీలు బలంగా ఉండాలి. పంచాయతీలు బలంగా ఉండాలి అంటే కేంద్రం నుంచి నిధులు రావాలి. కేంద్రం నుంచి నిధులు రావాలి అంటే కేంద్రంతో సఖ్యంగా ఉండాలి. కేంద్రంతో సఖ్యంగా ఉండాలి అంటే వాళ్ళతో 10 సార్లు వెళ్ళి భేటీ అయ్యి వాళ్ళతో మాట్లాడాలి. ఎంతసేపు విమానంలో ఢిల్లీ వెళ్తా ఇలాంటి విమర్శలు చాలా విన్నాం. ఇవన్నీ వస్తాయని తెలుసు కూడా ఆ శాఖలను తీసుకున్నారా? ఒకసారి ఆలోచించండి. కేవలం సనాతన ధర్మం అనే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదా అంటే ప్రతి సభలో కూడా ఆయన ఏం చెప్తున్నారు? హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్లు అనే భేదభావం నాకు లేదు, అందరూ సమానమే. కాకపోతే ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఏ విధంగా గౌరవిస్తారో నేను అన్ని ధర్మాలు గౌరవిస్తాను, ఎవరిని ఎవరు కించపరుచుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడితే నేను ఒప్పుకోను. హిందువులు ఎవరు కూడా ఒప్పుకోరు. సనాతన ధర్మాన్ని గౌరవించండి అంటూ చెప్పారు. పైగా ఆ 2 మతాలకు సంబంధించి కూడా హైలైట్ చేశారు ఆయన. వాళ్ళల్లో ఏకత్వం ఉంటుంది, మీలో ఏకత్వం లేదు అంటూ వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని వెలికి తీశారు. ఇవన్నీ తెలియకుండానే తీశారంటారా? ఒకసారి ఆలోచించండి అని కొంతమంది వాదన. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే అందరికీ అభిమానులు ఉంటారు, ఈయనకు మాత్రమే భక్తులు ఉంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే మొన్న కూడా పాడేరు వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి చెప్తున్నాడు, అన్నా నీకోసం హాస్పిటల్ నుంచి వచ్చేసానన్నా, సిలైన్ ఎక్కించుకుంటూ కూడా నీకోసం వచ్చేసానన్నా, నిన్ను చూద్దామని వచ్చేసానన్నా, చచ్చిపోయే లోపు నిన్ను ఒక్కసారన్నా చూడాలన్న ఉద్దేశంతో వచ్చానన్నా అనగానే పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో నుంచి నిజంగా అందరు చప్పట్లు కొడుతున్నారు. ఆహా, ఇంత భక్తులు ఉన్నారా అని. ఆయన కళ్ళ మట్టి నీళ్లు వచ్చేసి ఆ కుర్రాన్ని దగ్గరకు పిలిచి భుజం మీద చెయ్యేసి ఫోటో దిగి అక్కడ ఉన్న అధికారులకు చెప్పారు, అతనికి ఏమైనా వైద్య సహాయం కావాలంటే ఏదైనా సరే ఇమీడియట్గా అందించండి, అతనికి ఏం అవసరమో చూడండి అని చెప్పి. అలా చెప్పేవాళ్ళు ఎవరుంటారు? మరి భక్తులే అంటారు కదా. భగవంతుడి దగ్గరికి భగవంతుడు వస్తున్నాడు అంటే ఏ భక్తులైనా ఏం చేస్తారు? వెళ్లకుండా ఉంటారా? ప్రాణాపాయ స్థితిలో కూడా ఉండి కూడా అక్కడికి వెళ్ళారంటే భక్తులనే చెప్పొచ్చు కదా. అంతమంది అంత ప్రాణంగా చూసుకునే భావించే పవన్ కళ్యాణ్ కోసం తాతలాడే భక్తులు చాలామంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అంటే అటువంటి భక్తులను దగ్గరకు రానివ్వకుండా కేవలం భక్తులను మాత్రమే, జనసేన పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చే కొంతమందిని మాత్రమే దగ్గరకు తీసుకుంటున్నారు. అసలైన అంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరినీ కూడా వదిలేస్తున్నారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, కార్యకర్తలని పట్టించుకోవట్లేదు అనేది కొంతమంది వాదన. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో కారణాల్లో కూడా ఇది ఒక కారణమే అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఏమని? కోటరీ వల్ల అని కొంతమంది చెప్తుంటే కాదు, కార్యకర్తల్ని నేను పట్టించుకోలేదు కాబట్టే నేను ఓటమికి గురయ్యాను, ఇక నుంచి కార్యకర్తలు నేను పట్టించుకుంటాను అని చెప్పి ఆయన ఈ మధ్య ప్రతి మీటింగు పెట్టడం, నియోజకవర్గాల వారీగా పెట్టడం, కార్యకర్తలతో మాట్లాడటం అవన్నీ చేస్తున్నారు. అంటే అతని తప్పు అతను తెలుసుకున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే తప్పు చేస్తున్నారా అని కొంతమంది వాదన. అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే కమ్మగా కాపు కాస్తున్నాడు, ఒక కాపై ఉండి కమ్మలకి పవన్ కళ్యాణ్ కాపు కాస్తున్నాడు అని కొంతమంది అంటున్నారు. నిజంగా దాని ఉద్దేశం ఏంటి? కూటమిగా ఉన్నాడనే కదా. మరి కూటమిగా లేకపోతే ఇప్పుడు అధికారంలో ఎవరు ఉండేవాళ్ళు? ఆ కూటమి తీసుకురావటానికి ఎంత కష్టపడ్డాడు, ఓట్లు చీలకూడదు అనే దానికి ఎంత కష్టపడ్డాడు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇదే రాజకీయాన్ని తమిళనాడులో వాడుతున్నారు, ఇదే రాజకీయ స్ట్రాటజీని తమిళనాడులో వాడుతున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఒక్కడు చేసిన ఆలోచన రాష్ట్రాలకు పాకింది, రాష్ట్రాల్లో తిరుగుతుంది. పవన్ జీ అంటేనే తెలుస్తోంది ఢిల్లీలో, జనసేన అంటే తెలీదు, పవన్ జీ పార్టీ అంటేనే తెలుస్తుంది. అంటే ఆయన ఆలోచన విధానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏదో అంటారు కదా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవటమే. ఆయన పరిపాలనా దక్షత గురించి, ఆయన నీతి గురించి, ఆయన నిజాయితీ గురించి, ఆయన పనితీరు గురించి, ఆయన నిబద్ధత గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటే ఆయనకు మనం చెప్పగలిగే వాళ్ళమా? అంటే 2 షేర్లు పాలిచ్చే గేదెని వదులుకొని 10 షేర్లు ఇచ్చే దున్నపోతుల్ని కానీ లేకపోతే బర్రెలను కానీ తెచ్చుకునేంత తెలివి తక్కువడా? అంటే పవన్ కళ్యాణ్ అసలు అంత ఏమీ అబ్జర్వ్ చేయకుండానే ఈ స్థాయిలో ఉన్నాడా అని అనుకోవటం మీ పొరపాటే అని కొంతమంది చెప్తుంటే, ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ పాలనకి ప్రాధాన్యం ఇస్తున్న విషయం వాస్తవమే, ప్రజాసేవకు విలువిస్తున్న విషయం
వాస్తవమే. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రోడ్లు లేని గ్రామాల్లో రోడ్లు ఇస్తున్నారు. మన్యం ప్రాంతంలో ఆ గిరిజనులు ఉండే ప్రాంతాల్లో ఏ ఫెసిలిటీ లేకపోయినా అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగిస్తున్నారు. రోడ్ల దగ్గర నుంచి, మంచినీటి దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి అన్నీ కల్పిస్తున్నారు. కానీ ఎవరైతే మొదటి నుంచి పార్టీకి అండగా నిలబడ్డారో అసలైన కార్యకర్తలు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు. పార్టీ దాకా రానివ్వట్లేదు, కార్యాలయం వరకు రానివ్వట్లేదు, అధికారుల వరకు రానివ్వట్లేదు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ ఆలోచించుకోండి. మీరు చాలా తప్పు చేస్తున్నారేమో, మాకు కొంచెం సమయం ఇవ్వండి. మీ దాకా మమ్మల్ని రానివ్వట్లా, మేము మీకు తెలియకపోవచ్చు, మీరు మాకు తెలుసు అన్న విషయం తెలుసు అని కొంతమంది చెప్తూ మమ్మల్ని మీ దాకా రానివ్వట్లా, మేము చేసే కార్యక్రమాలు రానివ్వట్లా, అసలు మమ్మల్ని గుర్తిస్తున్న వాళ్ళు లేరని ఆవేదన చెందుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు కాపు కులం అని చెప్పి ఇందాక వాడాను కదా, ఇప్పుడు ఎవరైతే ఎగెనెస్ట్గా ఉంటారో పవన్ కళ్యాణ్కి వాళ్ళందరూ ఒక దగ్గర చేరారు. ఎవరి కోసం? కేవలం ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని, శక్తిని ఎదిరించడానికి ఎవరైతే ఎగెనెస్ట్గా ఉన్నారో కేవలం ఎవరిలో అనుకుంటున్నారు? సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు. మరి ఈ గ్యాదర్ అయిన దాన్ని ఎలా తీసుకుంటున్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ మీద అస్త్రంగా తీసుకుంటున్నారు. మరి ఇటువంటి సమయంలో మీలో మీరే ఇలాంటి గొడవలు పట్టడం, ఇలాంటి కామెంట్లు చేయటం అవసరమా? ఏదైనా ఉంటే ఎవరికి వాళ్ళు సర్దుకొని ముందుకు వెళ్ళాలి. కానీ మీ ఇంట్లో ఉన్న వ్యక్తి గురించి, మీలో ఉన్న వ్యక్తి గురించి, మీ మనిషి అనుకునే వ్యక్తి గురించి ఈ విధంగా కామెంట్లు చేయటం అవసరమా అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, పని చేసింది మేము, మాకు తెలుసు, మిమ్మల్ని గుర్తించారు కదా, మీరు ఎన్నైనా మాట్లాడతారు ఈ విధంగా, మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి ఆ బాధ మాకు ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. ఆయన గుర్తిస్తారని మేము ఈ పని చేయలే, ఆయన కోసం చేసాం, అలాగే ఆయన పార్టీ కోసం చేసాం, మా పార్టీ, ఆయన మా మనిషి అనుకొని చేశామని చెప్పారు. సో ఇలా రెండు రకాలుగా వాదన వినిపిస్తుంటే, మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నారు. ఏంటి అంటే, మీకు నాకు మధ్య దూరం ఎంతో తెలుసా? రెండు గుండెలకు మధ్య ఉన్న దూరం ఎంత ఉంటుందో అంతే ఉంది. అంటే ఆయనదో గుండె, ఎదురుగా ఉన్న కార్యకర్తలది ఒక గుండె, ఎంతో డిస్టెన్స్ లేదు మన ఇద్దరికే అంటూ ఆయన ఓపెన్గా చెప్పారు. మీ తర్వాత ఎవరైనా నాకు, మీరు లేకపోతే నేను లేను అంటే ఆయన అంత స్పష్టంగా చెప్పారు. కానీ ఇంతలోనే ఈ కామెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వాస్తవాలు ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి ఈ కామెంట్ నేను పర్టికులర్గా ఎందుకు తీసుకున్నాను అంటే, నిజంగా ఎవరి ఆలోచనలు వాళ్లే. కాకపోతే అక్కడ లాస్ట్లో హెచ్చరిక ఒకటి ఉంది చూసారా? పవన్ కళ్యాణ్ గారు దయచేసి గుర్తించండి. నిజమేనా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మిస్ అవుతున్నారా? గుర్తించలేకపోతున్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగే పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఏమైనా కోటరీ ఉందా? పవన్ కళ్యాణ్ గారికి చేరలేని అంశాలు ఇంకేమైనా ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ వర్గం వాళ్ళు చెప్తుంటే, ఈ వర్గం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లేదు ప్రతిదీ ఆయనకు తెలుసు, ఆయనకు తెలియకుండా ఏం జరగదు, తెలియదు అని అనుకునే వాళ్ళందరూ కూడా ఒక భ్రమలో ఉన్నట్టే. ఎందుకంటే ఏ స్థాయి నుంచి 12 ఏళ్ళు కష్టపడి 13వ సంవత్సరంలో కూడా మొన్న 13వ ఆవిర్భావ దినోత్సవం కూడా మీరైతే ఎండలో అయితే కష్టపడతారు, ఎండలు వెదర్ బాగాలేదు కాబట్టి మీరెవరు అలాంటి పనులు చేయదు, రావద్దు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మండల స్థాయి, ప్రాంతీయ స్థాయిలకు తగ్గట్టుగా ఆ స్థాయికి తగ్గట్టుగా మీరు చేసుకోండి, నియోజకవర్గాల స్థాయిలో చేసుకోండి అన్నట్టుగా ఆయన చెప్తూ, ఆయన రాష్ట్ర స్థాయిలో ఎక్కడ చేశారండి? గిరిజనుల దగ్గరికి వెళ్ళి చేశారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఇంతవరకు చరిత్రలో ఎక్కడైనా ఉందా? అంటే ప్రతిదీ గిరిజనుల సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం అన్నట్టుగా ఆయన ఆలోచన విధానాన్ని మీరు గుర్తించండి. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఆయన మీద బురద జల్లే కార్యక్రమాలు అయితే మీరు తీసుకోవద్దని కొంతమంది చెప్తున్నారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఒక రకంగా మనం ఆలోచిస్తే ఏం చెప్పొచ్చు అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియకుండా ఉండదని కొంతమంది అంటే, కొన్ని విషయాలు వెళ్ళట్లేదు ఆయన దాకా అని కొంతమంది చెప్తున్నారు. అయితే దీన్ని రాజకీయ విమర్శలా చూడాలా లేకపోతే హెచ్చరికలా చూడాలా అనేది మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇది కొంతమంది రాజకీయంగా వాడుకొని విమర్శలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ అవ్వండి, రేపొద్దున నష్టం వస్తుందేమో ఆలోచించుకోండి అని చెప్పి హెచ్చరించినట్టుగా ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అందరూ మంచిగా ఉండరు, అందరూ చెడ్డగా ఉండరు. కాబట్టి ఐడెంటిఫై చేయటం అనేది పవన్ కళ్యాణ్ గారికే కాదు చాలా మందికి కూడా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తాం, భక్తులు కదా, కోరికలు కోరతాం, ఏ కోరిక కోరాలి అనేది వాడి మనసులో ఉండే విధానం బట్టి ఉంటుంది, వాడుకున్న ఆశలు కోరికలు బట్టి ఉంటుంది. కానీ అది భగవంతుడికి వాడు చెప్తేనే కదా తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరైనా మంచి కోరిక అంటే మంచి కోరిక అనుకుంటాం, కానీ దాంట్లో చెడ్డ కోరికలు ఉంటాయి, ఇంకేదో
ఉంటాయని చెప్పలేం కదా. సో భక్తులు అన్న ఉద్దేశం వస్తే చేరదీస్తారు. ఆ తర్వాత వాళ్ళు పదవులు పొందిన తర్వాతో లేకపోతే వాళ్ళ స్థాయి పెరిగిన తర్వాతో మనిషి మారుతాడు అని అంటే, మారిపోతాడు అంటే దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వగలం? పవన్ కళ్యాణ్ గారిని అనుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో ఈ వీడియోపై ఖచ్చితంగా మీ అభిప్రాయం అయితే తప్పకుండా తెలియచేయండి. నిజంగా భక్తులే ఉన్నారా, భుక్తులే ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు నిజంగా గమనించవలసిన అవసరం ఉందా? లేదు పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు, అంత గమనించాల్సిన అవసరం లేదు, ఈ కామెంట్ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమే లేదనుకుంటారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.